పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు అని చెప్పేసి ఆయన చాటింపు వేసుకుంటూ వెళ్తుంటాడు ఆ వీధి మార్గం గుండా. భీమునికి అర్థం కాలేదు. ఆగన్నా ఆగన్నయ్య, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే, అరే ఏంటిది భీమ్, నువ్వు ఆ భిక్షగాడికి చెప్పినావు కదా రేపు రాపో నీకేమైనా ఇస్తా నేనని. అంటే రేపటి వరకు కూడా నువ్వు ఉండగలుగుతా, రేపు అనేది నువ్వు ఇవ్వగలుగుతా, రేపు అనేది నువ్వు చూడగలుగుతా అనేది నీ కంట్రోల్లో ఉంది అని అంటే నువ్వు సామాన్యునివా? అంటే భీముడు తలదించుకొని, క్షమించండి అన్నయ్య, నేనేదో సాధారణంగా అట్లా మాట్లాడేసిన అని చెప్పేసి అని ఆ భిక్షగాడు ఎక్కడ ఉంటాడో అని వెతికి మరీ పట్టుకొని వచ్చి ఏదో ఒకటి ఇచ్చి పంపించేస్తారు ఆయనకి. అంటే అన్సర్టనిటీ. అంటే జ్ఞానులు ఎట్లుంటారంటే రేపు అనేది ఏమైనా జరగవచ్చు, నీకు పాసిబిలిటీ ఉంటే ప్రామిసెస్ని రేపటి కోసము, లేకపోతే కమిట్మెంట్స్ రేపటి కోసం కాకుండా చేయగలిగినవి, ఇవ్వగలిగినవి, సాధించుకోవాల్సినవి, సంతోషంగా ఉండగలిగినవి ఏమైనా ఉంటే అది అప్పుడే చేసుకోవాలి. అది మనకి ఎవరేమో అగ్రిమెంట్ చేసి ఇచ్చినా అది క్యాన్సిల్ అయిపోవచ్చు, ఏముంది. అన్సర్టనిటీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టీచింగ్. అది అర్థం చేసుకుంటే మనిషికి చాలా తెలిసినట్టు. అది విన్న యుధిష్ఠిరుడు నిజంగానే వెళ్తాడు చాటింపు వేయడానికి. అదే నిజంగా అంత కంట్రోల్ వచ్చిందా ఈ 3 times పైన, అంటే టోటల్ ఎగ్జిస్టెన్స్ పైన. రేపు అనేది వీడు ఎట్లా చెప్పగలుగుతుండు ఇస్తా నేనని? లేదు అని చెప్పు, లేకపోతే నేను ఇవ్వను అని చెప్పు, కానీ రేపు ఇస్తాను అంటున్నావు అంటే అంటే ఇది అప్పుల కోసము, వ్యవహారంలో ఇది యూజ్ కాదు. ఇది కాకపోతే ఒక వ్యక్తి పర్సనల్ సెల్ఫ్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు లోన్ తీసుకోవడం కడతా సార్ రేపటి నుంచి అని అంటాము. రేపు నువ్వు ఉంటావు ఉండవు అనేది అంటే అది అక్కడ ప్రాపర్టీ ఉంటుంది, అది నడుస్తుంటుంది, దాని వాల్యూ ఉంటుంది, దాన్ని వేలం వేయడమో లేకపోతే దాన్ని నెక్స్ట్ ఎవడ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ డబ్బులు చెల్లించడం ఏదో జరుగుతుంటుంది. అది కాకపోతే సెల్ఫ్ విషయంలోని ఈ స్టోరీ వర్తిస్తుంది. నేను ఆనందంగా ఉండాలి, రేపటి నుంచి నేను ఉంటా, ఈరోజు ఏడుస్తూనే ఉంటా, లేకపోతే ఎవరినో వెళ్ళి కలవాలి, ఏదో ఒక మంచి విషయం వాళ్ళతో మాట్లాడాలి, తర్వాత కలుస్తా, తర్వాత చెప్తా, తర్వాత వాళ్ళు ఉండకపోవచ్చు, నువ్వు ఉండకపోవచ్చు, నేను మెడిటేషన్ చేస్తా రేపటి నుంచి. ఇప్పుడే చేయరాదా భయ్? రేపటి నుంచి ఎందుకు? ఇప్పుడు ఎవరు ఆపిరు నిన్ను? లేకపోతే ఈరోజు నుంచి వాకింగ్కి వెళ్తా నేను, రేపటి నుంచి వాకింగ్కి వెళ్తా నేను. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషయం అన్నారు. మంచి పనులను వెంటనే ప్రారంభించాలి. గౌతమ బుద్ధుడు చెప్పింది అభిద్ధరేద కళ్యాణి అన్నాడు ఆయన. అంటే మంగళదాయకమైన కర్మలను చేయుటకు త్వరపడాలి అని అర్థం. అది అంటే మంచి పనులను చేయడానికి ఆయన చాలా మోటివేట్ చేసేవాడు. అది రేపటికి తర్వాతకి అట్లా ఒప్పుకునేటోడు కాదు ఆయన. అభిద్ధరేద కళ్యాణి పాలి భాష. రేపు అనేది మన కంట్రోల్లో లేదు. ఈరోజు మనం హ్యాపీగా ఉండాలి, నవ్వాలి, మనకి ఏదైనా మంచి జోక్ వస్తుంది చెప్పి నవ్వించాలి అప్పుడే.